ఆ జీవుడికి ఇంకా శ్వాసలు ఉన్నాయి, సంచితము ఉంది. అందుకని హం క్షం అనే 2 దళాలతో ఉంటుంది. ఆజ్ఞాచక్రము అంటారు. ఒక వృత్తము, ఆ వృత్తంలో ఔం అనే అక్షరము, ఇటుపక్క హం ఇటుపక్క క్షం అని ఉంటుంది. హం అనేది హంసవతి, అంటే మనం శ్వాస తీసుకొని వదిలే శ్వాసక్రియ. క్షం అనేది మన యొక్క సంచితం. ఆ రెండింటినీ కూడా వదిలిపెట్టినప్పుడు ఈ జీవుడు పరమాత్మతో అంటే సహస్రారానికి చేరుకుంటాడు అనేటట్లు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం వరకు జీవుడు ప్రవేశించినాడో వానికి పంచభూతాల మీద కమాండిటీ వస్తుంది. అంటే ఏదో వాటిని నీళ్ళ మీద నడిచేస్తాడు, భూమి లోపలికి కూరుకొని పోతాడు కాదు. ఆయా చక్రాల మీద మనసు పెట్టితే అక్కడికి వాయువును పంపగలడు. బయటికి సులభంగా అనిపిస్తుంది, చాలా దీర్ఘ సాధన. పూర్వకాలపు ఋషులు 70-80 ఏళ్ళు సాధన చేస్తే వాళ్ళకి ఇది సిద్ధించి వాళ్ళు వాయుగమనము, జలస్తంభనము లాంటి సులభంగా చేయగలుగుతున్నారు. ఆ యోగ సిద్ధుల కోసం మనం చేయాల్సిన పని లేదు. మన ఇంటర్నల్గా ఉన్నటువంటి లోపల ఉన్న జలము భూముల దగ్గర వరకు ఆ శ్వాసను ప్రయత్నించి ఎప్పుడూ వాటిని యాక్టివేట్లో ఉంచితే, మూల ఆధారం బాగుంటే ఆజ్ఞాచక్రం బాగుంటుంది. ఆజ్ఞాచక్రాన్ని మీరు జయించగలిగితే మూలాధారం మీద మీకు కమాండ్ వస్తుంది. ఇది పరస్పర ఆధారపూరితాలు, ఒకదానికి ఒకటి సైకిల్ 2 చక్రాల్లాగా. ఏ అయితే ఓనాహి ఓన, ఇది ఉంటే అది ఉండదు, అది తిరగకపోతే ఇది తిరగదు. ఈ రెండిటికి మధ్య అనుసంధానం మన పెడల్స్.